ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికను ధ్యానిస్తూ ఉన్నాం. బైబిల్లో ఉన్నటువంటి ఒక పుస్తకాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక. ఈ మొదటి పత్రికలో 6 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి పత్రికలో 6 అధ్యాయాలు 6 పాఠాలుగా చెప్తాను. ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క పాఠంగా, ఆ తర్వాత పరిచయం ఒక పాఠం, మొత్తం 7 పాఠాల్లో ఈ పుస్తకాన్ని మనం స్టడీ చేయొచ్చు. ఈ పత్రికని మనం ధ్యానించవచ్చు. 7 పాఠాలు వరుసగా వినండి. పరిచయం, తర్వాత మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం, అట్లా వరుసగా క్రమంలో వింటే విషయాలన్నింటినీ కూడా గ్రహించవచ్చు. ఈరోజు మనము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయాన్ని మనం చూడబోతూ ఉన్నాం. మొదటి అధ్యాయం అంటే 2వ పాఠం. నేను ముందుగానే ఒక పాఠం చెప్పాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక యొక్క పరిచయాన్ని ఒక పాఠంగా చెప్పాను. ఇది 2వ పాఠము. మొదటి అధ్యాయం 2వ పాఠంగా ధ్యానిద్దాం. నేను మీకు చెప్పాను ఏంటంటే, ఒక్కొక్క అధ్యాయానికి మొట్టమొదటి మనము ఒక పేరిస్తాం. ఆ తర్వాత ఒక్కొక్క అధ్యాయాన్ని మనం చిన్న చిన్న భాగాలు చేసి ఆ చిన్న చిన్న భాగాలకు కూడా పేర్లు ఇస్తూ ఆ అధ్యాయాన్ని మనం చదువుకుంటూ వెళ్తాం. చివరిలో కంఠస్థ వచనాలు కూడా నేను ఇస్తాను. ఈ విధంగా ఆ అధ్యాయంలో ఉన్నటువంటి సారాన్ని, ఆ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రతి వచనాన్ని, ప్రతి పదాన్ని, ఆ అధ్యాయంలో ఉన్నటువంటి ఉపదేశ సారాన్ని మనం గ్రహించవచ్చు, అర్థం చేసుకోవచ్చు. సహోదరులారా, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయానికి ఏమని పేరు పెట్టుకుంటారంటే, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయానికి పేరేమని పెట్టుకుంటారంటే, విశ్వాసము నిమిత్తము పోరాడుట. విశ్వాసము నిమిత్తము పోరాడుట, లేకపోతే విశ్వాసపక్షముగా పోరాడుట అని పెట్టుకోండి. విశ్వాసపక్షముగా పోరాడుట అనేటువంటి పేరు పెట్టుకోండి. కంటెంట్ ఫర్ ద ఫెయిత్, విశ్వాసపక్షముగా పోరాడుట. అంటే ఈ అధ్యాయం అంతా కూడా ఏమని చెప్తూ ఉంటాడంటే, పౌలు తిమోతికి, యవనస్తుడిని తిమోతికి, ఎఫెసు సంఘంలో సువార్తికుడిగా ఉన్నాడు యవనస్తుని తిమోతికి, విశ్వాసపక్షముగా పోరాడు, విశ్వాసము నిమిత్తము పోరాడు, క్రీస్తు యొక్క సువార్త, విశ్వాసం అంటే క్రీస్తు యొక్క సువార్త, క్రీస్తు యొక్క సువార్త నిమిత్తం పోరాడు, క్రీస్తు యొక్క బోధ నిమిత్తం పోరాడు, అపోస్తలుల బోధ నిమిత్తం పోరాడు అని చెబుతాడు. మిగతా వాటన్నిటినీ, భిన్నమైన బోధల్ని, కల్పనా కథల్ని, వంశావళుల్ని, ముచ్చట్లని, కల్పనా కథల్ని విసర్జించేసాయి. అవి తీసేసేసుకొని క్రీస్తు యొక్క సువార్తను ధ్యానించు, బోధించు అని తెలియచేస్తూ ఉంటాడు. అందుకని ఈ అధ్యాయానికి మనం ఏమని పేరు పెట్టామంటే, విశ్వాసము నిమిత్తము పోరాడుట. తర్వాత సహోదరులారా, ఈ అధ్యాయాన్ని 4 భాగాలు చేద్దాం. ఈ అధ్యాయాన్ని 4 భాగాలు చేద్దాం. 4 భాగాలు చేసి ఒక్కొక్క భాగాన్ని మనం నేర్చుకుందాం. మొదటి భాగం ఏంటంటే, మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు మొదటి భాగం. మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు మొదటి భాగం. ఈ మొదటి భాగానికి పేరేమని పెట్టుకుంటారంటే, శుభాకాంక్షలు, లేకపోతే వందనములు అని పెట్టుకోండి, గ్రీటింగ్స్ అని పెట్టుకోండి. అంటే పౌలు తిమోతికి శుభాకాంక్షలు తెలియజేస్తాడు, వందనములు తెలియజేస్తాడు, శుభములు తెలియజేస్తాడు. ఆ విషయం మనం అక్కడ చూస్తాం. ఆ తర్వాత మొదటి అధ్యాయం 2వ భాగం. ఈ మొదటి అధ్యాయం 2వ భాగం. మొదటి అధ్యాయము 3వ వచనం నుంచి 11వ వచనం వరకు 2వ భాగము. ఈ 2వ భాగానికి పేరేమని పెట్టుకుంటారంటే, అబద్ధ బోధన గురించి హెచ్చరించుట. అబద్ధ బోధన గురించి హెచ్చరించుట. 3వ అధ్యాయానికి 11 వచనాల వరకు అబద్ధ బోధ గురించి హెచ్చరిస్తాడు పౌలు తిమోతిని. ఎఫెసు సంఘంలో అబద్ధ బోధ చేయొద్దని చెప్పు. ఎఫెసు సంఘంలో కొంతమంది బోధకులు ఉన్నారు, వాళ్ళకి అబద్ధ బోధ, భిన్నమైన బోధ ఇటువంటి చేయొద్దు అని చెప్పమని, హెచ్చరించమని పౌలు తిమోతికి చెప్తాడు. తిమోతి ఆ స్థానిక సంఘంలో ఉన్నటువంటి సువార్తికులకి, బోధకులకి ఈ విషయాలు ఆయన తెలియజేయాలి. ఏమని? అబద్ధ బోధ చేయొద్దని. ఆ తర్వాత 3వ భాగం ఏంటంటే, మొదటి అధ్యాయము 3వ భాగము
మొదటి అధ్యాయము 12వ వచనం నుంచి 17వ వచనం వరకు 3వ భాగము. ఈ భాగానికి పేరేమి పెట్టుకుంటారంటే, ఈ యొక్క భాగానికి 3వ భాగానికి పేరేమని పెట్టుకుంటారంటే, దేవుని కృపను బట్టి కృతజ్ఞత. దేవుని కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు. దేవుని కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు. గ్రాటిట్యూడ్ ఫర్ గాడ్స్ మర్సీ. దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క కనికరాన్ని బట్టి కృతజ్ఞతలు అనే పేరు పెట్టుకోండి. ఎందుకంటే పౌలు గారు ఏమని చెప్తాడంటే, ఈ భాగంలో నేను హానికరుణ్ణి, హింసకరుణ్ణి, పాపుల్లో ప్రధాన పాపిని, అయితే నా పట్ల దేవుడు క్రీస్తు ద్వారా గొప్ప కరుణ కృప చూపించాడు, అందుకు నేను దేవునికి, ఆయన కుమారుని క్రీస్తునికి ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నానని కూడా తెలియజేస్తాడు. అందుకని ఈ భాగానికి దేవుని కృప పట్ల కృతజ్ఞత, దేవుని కనికరం పట్ల కృతజ్ఞత అని పెట్టుకోండి దయచేసి. ఆ తర్వాత 4వ భాగం అండి, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం వరకు 4వ భాగం. ఈ భాగానికి ఏమని పేరు పెట్టుకుంటారంటే, మంచి పోరాటము పోరాడము అనే పేరు పెట్టుకోండి. మంచి పోరాటము పోరాడము, ఫైట్ ద గుడ్ ఫైట్, మంచి పోరాటము పోరాడము అనే పేరు పెట్టుకోండి. ఇదండి సహోదరులారా, ఈ 4 భాగాల్ని మనము చదువుదాం. బైబిల్స్ని వాళ్ళ దగ్గర పెట్టుకోండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయాన్ని మనం ఈ 4 భాగాన్ని ఒక్కొక్క భాగాన్ని చదువుకుందాం. మొదటి భాగం చూద్దామండి. శుభాకాంక్షలు. మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు. అపోస్తలుడైన పౌలు తిమోతికి వందనాలు తెలియజేస్తూ, శుభములు తెలియజేస్తూ, దేవునికరమైన మాటలు పలుకుతూ ఉన్నాడు. మన రక్షకుడైన దేవుని యొక్కయు, మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడైన కుమారుడకు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది, తండ్రైన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీ కలుగునుగాక అని తెలియజేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా దేవుణ్ణి రక్షకుడు అని తెలియజేశాడు. రక్షకుడైన దేవుడు, దేవుడే మానవ జాతి కొరకు క్రీస్తు యేసులో రక్షణా సంకల్పం ఏర్పాటు చేశాడు. దేవుడు రక్షించేవాడు. ఎలా రక్షిస్తాడు? క్రీస్తు ద్వారా దేవుడు రక్షిస్తాడు. దేవుడు రక్షకుడు అనే విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అక్కడే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఈ విషయం చెప్పాడు. చూడండి, 4:10. మనుషులందరికీ రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనం నిరీక్షించి ఉన్నాము అన్నాడు. చూసారా? మనుషులందరికీ రక్షకుడు దేవుడు. ఎలా రక్షిస్తాడు దేవుడు? క్రీస్తు యేసు ద్వారా రక్షిస్తాడు. దేవుడు రక్షకుడిని ఏర్పాటు చేశాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. రక్షకుడైన దేవుని యొక్క మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు. సహోదరి సహోదరులారా, క్రైస్తవు యొక్క నిరీక్షణ ఎవరు? ఎవరి కొరకు క్రైస్తవు నిరీక్షిస్తూ ఉంటాడు? ప్రభు అయిన క్రీస్తు కొరకు. మన నిరీక్షణ ప్రభు అయిన క్రీస్తు. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనంలో అక్కడ ఏమన్నాడంటే, మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడను సంగతి అని అన్నాడు. సహోదరులారా, మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. మన నిరీక్షణ ఎవరు? క్రీస్తు యేసు. ఎలా ప్రత్యక్షం అవుతాడు? మహిమలో. అప్పుడు మనమేమవుతాం? మనం కూడా మహిమపరచబడతాం. అందుకని మన మహిమ నిరీక్షణ క్రీస్తు ప్రభువు. క్రీస్తు మన నిరీక్షణ. పరలోకం నుండి క్రీస్తు ప్రభు కొరకు మనం ఎదురు చూస్తున్నాము. అది మన యొక్క నిరీక్షణ అయినది. అందుకని నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు అన్నాడు. క్రీస్తు ప్రభు మన యొక్క నిరీక్షణ అయినాడు. ఆ తర్వాత ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు. అపోస్తలుడు అంటే పంపబడినవాడు, ఒకని చేత పంపబడినవాడు. ఎవరి చేత పంపబడ్డవాడు పౌలు? ఎవరి చేత ఎన్నుకోబడి పిలువబడ్డాడు? ప్రభు అయిన క్రీస్తు పౌల్ని ప్రత్యేకమైన సమయంలో ఎన్నుకొని అపోస్తలుగా నియమించాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడు. క్రీస్తు ప్రభు పంపించిన వాడు అపోస్తలుడు. 12 మందిని ముందు ఎన్నుకున్నాడు. తర్వాత 13వ వాడిగా పౌల్ని
కాలం కాని కాలంలో ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాం అపోస్తులుగా. తర్వాత విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడగు తిమోతికి, అది తిమోతి పౌలు యొక్క కుమారుడికి ఇక్కడ చెప్పబడ్డాడు. నా పిల్ల, నా నిజ కుమారుడు అని చెప్పాడు. దేన్ని బట్టి కుమారుడు? రక్తమాంసాలను బట్టా కాదు, విశ్వాసమును బట్టి. అంటే అర్థం ఏంటంటే క్రీస్తు యొక్క సువార్తని తిమోతికి బోధించి తిమోతిని రక్షణలోకి నడిపించాడు కాబట్టి సువార్త వలన కన్నవాడు ఈ యొక్క తిమోతి. అందుకనే విశ్వాసమును బట్టి నా కుమారుడు అని చెప్తూ ఉన్నాడు. సహోదరులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాల్లో అక్కడ పౌలు ఎవరినైతే ఆయన సువార్త చెప్పి రక్షణలోకి నడిపిస్తాడో వారు తన పిల్లలుగా చెప్తూ ఉంటాడు. వారికి ఆయన విశ్వాసముటి తండ్రిగా చెప్తూ ఉంటాడు. అటువంటి సంబంధం వారి మధ్య ఉండినట్లుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా తిమోతిని రక్షణలోనికి నడిపించిన వాడు పౌలు. తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తర్వాత దీవెనకరమైన మాటలు చూడండి. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. తిమోతికి దీవెనకరమైన మాటలు చెప్తున్నాడు. తిమోతికి ఆశీర్వాదకరమైన మాటలు చెప్తున్నాడు. ఏం కలగాలని కోరుతున్నాడు తిమోతికి పౌలు? కృప, దేవుని కృప. కృప అంటే అర్థం ఏంటంటే అయోగ్యుల్ని యోగ్యులుగా చేయటము. కృప అంటే దయా, కృప చూపించటం. సహోదరులారా, కృప చేత మనం రక్షించబడ్డాము అనే విషయాన్ని మనం ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుని కృప మనకు అవసరమైనది. తర్వాత ఆ కృప తిమోతికి ఉండాలని కోరుకున్నాడు పౌలు. అంతేకాదు కనికరమును, కనికరం అంటే దయా, జాలి. చూసారా, పరిస్థితిని బట్టి దేవుడు జాలి పడటం, ఆ జాలి కూడా తిమోతి మీద ఉండాలని దేవుని యొద్ద నుంచి కనికరం కూడా తిమోతికి ఉండాలని కోరుకున్నాడు పౌలు. కనికరమును, అంతేకాదు సమాధానము. తిమోతి యొక్క అంతరంగంలో శాంతి, సమాధానము, సంతోషము, నెమ్మదిగా ఉండాలని కోరుకున్నాడు పౌలు. ఎవరి కృప? దేవుని కృప, దేవుని కనికరము, దేవుడిచ్చే సమాధానము, దేవునితో సమాధానము, దేవుడిచ్చేటువంటి సమాధానము తిమోతి కలిగి ఉండాలని కోరుకున్నాడు పౌలు. తండ్రిన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి, అంటే తండ్రిన దేవుని యొద్ద నుంచి ప్రభువైన యేసు ద్వారా ఈ కృప, కనికరము, సమాధానము తిమోతికి కలగాలని పౌలు ఆశీస్సులు తెలియజేస్తున్నాడు, ఆశిస్తూ ఉన్నాడు. అదండి సహోదరులారా మొదటి భాగం. ఈ విధంగా తిమోతికి రాసిన పత్రిక కాబట్టి ఇది తిమోతినికి అటువంటి మేలు చేకూరాలని కోరుతూ ఉన్నాడు అపోస్తులైన పౌలు. ఆ తర్వాత రెండవ భాగంలోకి వెళ్దాము. రెండవ భాగం, మొత్తం 4 భాగాలు కదా. రెండవ భాగం ఏంటంటే మొదటి అధ్యాయం 3వ వచనం నుంచి 11వ వచనం వరకు రెండవ భాగము. ఇక్కడ ఏమిటంటే వార్నింగ్స్ అగైనెస్ట్ ఫాల్స్ టీచింగ్. వార్నింగ్స్ అగైనెస్ట్ ఫాల్స్ టీచింగ్ అంటే అబద్ధ బోధన గురించిన హెచ్చరికలు. అబద్ధ బోధన గురించి హెచ్చరికలు. సహోదరులు దయచేసి ఈ మాట గుర్తుంచుకోండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక కానీ, రెండవ పత్రిక కానీ, తీతుకు రాసిన పత్రిక, ఇవన్నీ కూడా సువార్తకు రాసిన పత్రికలు అని చెప్పాను కదా నేను. ఆయా సంఘాల్లో సువార్త సేవ చేస్తున్న వారికి రాసిన పత్రికలు. ఈ సువార్తికులకి, యవనస్తులైన ఈ సువార్తికులు పౌలు పదే ఏమని హెచ్చరిస్తున్నాడంటే అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ బోధ ఉంది, జాగ్రత్త, దాన్ని ఖండించండి, హెచ్చరించండి, బోధించండి. మీరు క్రీస్తు యొక్క సువార్తనే ప్రకటించండి. లోకంలో అబద్ధ బోధలు ఉన్నాయి, కల్పనా కథలు ఉన్నాయి, లోకంలో ముచ్చటలు ఉన్నాయి, లోకంలో మనుషుల సిద్ధాంతాలు ఉన్నాయి. వీటిని విడిచిపెట్టేసేయండి. మీరు ఏం బోధించాలంటే క్రీస్తు యొక్క సువార్తను బోధించండి అని పదే హెచ్చరిస్తూ ఉంటాడు ఈ పత్రికలో. అందుకని అబద్ధ బోధ గురించి ఈ సువార్తలు రాసిన పత్రికల్లో పదే ఆ అబద్ధ బోధకుల బోధ ఏంటో చెబుతాడు పౌలు గారు. ఆ అబద్ధ బోధకులు ఎవరో కూడా వారి పేర్లు చెబుతాడు. సహోదరులు, ఈ విధంగా సంఘాల్ని మనం అప్రమత్తం చేయవలసిన వారమైనా, లేకపోతే అబద్ధ బోధ చిన్నగా సంఘంలో ప్రవేశిస్తుంది. ఆనాడు తిమోతి ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? అబద్ధ బోధని. ఈనాడు మనం కూడా క్రీస్తు యొక్క సంఘాల్లో పనిచేస్తున్నటువంటి మనం కూడా అబద్ధ బోధని ఎదుర్కోవాలి, తప్పదు.
ఈ పత్రిక ఆనాడు తిమోతికి ఎట్లాగైతే ఉపయోగపడిందో అదే విధంగా 100% మనకు కూడా ఉపయోగపడుతుంది ఈ హెచ్చరికలు. చూడండి ఎటువంటి హెచ్చరికలు చేశాడు అబద్ధ బోధ గురించి. నేను మాసిదోనియాకి వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితములేని వంశావళను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచుండవలని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడు నువ్వు హెచ్చరించుచున్నాను. సహోదరి సహోదరులారా, పౌలు తిమోతికి చెప్తున్నాడు, తిమోతి ఏం చేయాలంటే సంఘంలో ఉన్నటువంటి బోధకులకి వీటిని తెలియచేయాలి. ఏం బోధిస్తున్నారు అన్నాడు చూడండి జాగ్రత్తగా. నేను మాసిదోనియాకి వెళుతుండగా సత్యమునకు భిన్నమైన బోధ, ఒకటేంటి సత్యమునకు భిన్నమైన బోధ. సత్యం అంటే ఏంటి? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. క్రీస్తు యొక్క సువార్త సత్యవాక్యము. ఆ సత్యాన్ని మనం బోధించాలి. నేడు క్రొత్త నిబంధన అధికారంలో ఉన్నది కాబట్టి క్రీస్తు యొక్క సువార్తను మనం బోధించాలి. క్రీస్తు యొక్క సువార్తకి వేరుగా ఉన్నటువంటిది సత్యమునకు భిన్నమైన బోధ. తెలుగు బైబిల్లో బోధ అన్నాడు, కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏమన్నాడంటే బోధలు అన్నాడు. అంటే భిన్నమైన బోధలు ఉన్నాయి. ఆనాడు రకరకాల సిద్ధాంతాలు, రకరకాల బోధలు ఉన్నాయి. అందుకని సత్యం నీ దగ్గర ఉంది కాబట్టి, సత్యవాక్యం మన దగ్గర ఉంది, దానికి విరుద్ధమైనటువంటి బోధ చేయకూడదని ఆ స్థానికంగా ఉన్నటువంటి సువార్తలను హెచ్చరించమన్నాడు. ఒకటి. రెండోది కల్పనా కథలు, కల్పించిన కథలు, మనుషులు చమత్కారంగా కల్పించిన కథలు, ఆసక్తిగా ఇంట్రెస్ట్గా ఉండే కథలు, ఇటువంటి చేయొద్దు. కల్పనా కథలను బోధించు, సత్యమనే బోధించు. 2 కల్పనా కథలు. మూడోది మితము లేని వంశావళులను. ఆనాడు కొంతమంది బోధకులు ఏం చేస్తున్నారంటే, ప్రత్యేకంగా యూదులు, యూదా మతంలో నుంచి క్రీస్తులకు వచ్చినట్టు వారు ఏం చేస్తున్నారంటే పాత నిబంధనలో వంశావళికి ప్రాముఖ్యత ఉంది కదా. పాత నిబంధనలో యాజకులు అహరోను కుమారులు చేయాలి, లేవీలు దేవాలయంలో పనిచేయాలి, యూదుల వంశం నుంచి రాజులు వస్తారు. ఇట్లా పాత నిబంధనల గోత్రానికి ప్రాముఖ్యత ఉంది కదా. ఇటువంటి ఈ వంశావళులు పాత నిబంధనలో ప్రాముఖ్యత ఉంది క్రీస్తు వచ్చేంత వరకు. క్రీస్తు వచ్చిన తర్వాత వాటికి ప్రాముఖ్యత లేదు. ధర్మశాస్త్రం కొట్టివేయబడి తీసివేయబడింది. ఇప్పుడు క్రీస్తులో ఉన్నామా లేదా అనేదే ప్రాముఖ్యత. కానీ క్రొత్త నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా వంశావళి గురించి బోధించటం, మేము ఈ వంశావళి, ఇదిగో మాది ఈ తెగ, ఈ గోత్రం, ఈ వంశం అనేటువంటిది మరి ఆనాడు వాళ్ళు గర్వంగా ఉట్టిపడుతూ మిట్టిపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అటువంటివి కూడా బోధించే వాళ్ళు మితము లేని వంశావళులు. సహోదరులారా, ఈ మాట గుర్తుంచుకోండి. క్రీస్తు వచ్చేంతవరకే వంశావళికి ప్రాధాన్యత. క్రీస్తు శిలువ మరణంలో చనిపోయే తిరిగి లేచిన తర్వాత, క్రొత్త నిబంధన అధికారంలోకి వచ్చిన తర్వాత వంశావళికి ప్రాధాన్యత లేదు అనే విషయాన్ని దయచేసి జ్ఞాపకం ఉంచుకోవాలని కోరుతున్నాను. అందుకని మితము లేని వంశావళి గురించి బోధించొద్దు అన్నాడు. 3 విషయాలు బోధించొద్దు అన్నాడు. భిన్నమైన బోధలు చేయొద్దన్నాడు, కల్పనా కథలు చెప్పొద్దన్నాడు, మితము లేని వంశావళులు వేస్ట్, దానివల్ల ప్రయోజనం లేదు. ఈనాడు భారతదేశం కూడా కొన్ని కులాలు వాళ్ళు, మేము ఆ గోత్రంలో పుట్టాం, మాది ఈ వంశం, మాది ఈ గోత్రం, మాది ఈ నక్షత్రం విర్రవీగుతూ ఉంటుంటారు కొంతమంది. సహోదరి సహోదరులారా, ఇవేవి కూడా క్రీస్తు యొక్క సువార్త ఎదుట చెల్లుబాటు కాదు. నీవు క్రీస్తులో ఉన్నావా, క్రీస్తు బయట ఉన్నావా? క్రీస్తు యొక్క శరీరంలో ఉన్నావా, ఆయన బయట ఉన్నావా? క్రీస్తు యొక్క సంఘంలో ఉన్నావా, ఆయన బయట ఉన్నావా? క్రీస్తు యొక్క రాజ్యంలో ఉన్నావా, బయట ఉన్నావా అనేదే ప్రాధాన్యత దేవుని దృష్టిలో నేడు. తర్వాత చూడండి, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక, అది విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు. ఏంటది? క్రీస్తు యొక్క సువార్త, క్రొత్త నిబంధన, అపోస్తల బోధ. విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు, దేవుడు క్రీస్తు యేసులో చేసిన ఏర్పాటు, రక్షణ సంకల్పము, క్రీస్తు యొక్క సువార్త. విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక, క్రీస్తు యొక్క సువార్తకు సంబంధించింది కాదు ఇది. కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి. వివాదాలు, ఇటువంటి వాటి వలన వాటికి ఆధారాలు ఉండవు, వాటికి రుజువులు ఉండవు. కాబట్టి వాదోపవాదాలు, లేకపోతే వాటి గురించి ఫైటింగ్ చేసుకోవటం, డిస్ప్యూట్స్ చేసుకోవటము, ఆర్గ్యుమెంట్స్ కొట్టుకునే అంతగా వెళ్ళిపోతూ ఉంటారు. ఈ వాదోపవాదాలు అవసరం లేదు. ఏమన్నా ప్రయోజనమా?
క్రీస్తు యొక్క భిన్నమైన బోధలకు ఏమైనా ప్రయోజనం ఏమీ లేదు. కల్పనా కథలలో ఏమైనా ప్రయోజనమా? ఒట్టి మాటలవి. మితం లేని వంశాలు ఏం ప్రయోజనం లేదు. క్రీస్తు యొక్క సువార్తను బోధించాలి. క్రీస్తు యొక్క సువార్తను మనం అనుసరించవలసిన వారమై ఉన్నామని చెప్తున్నాడు ఇక్కడ. విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక సహోదరి సహోదరు గుర్తుంచుకోండి, సువార్థికులు అనవసరమైన వాదోపవాదాలకు వెళ్లాల్సిన పని లేదు. విపరీతమైనటువంటి తర్కాలు, మూర్ఖ వితర్కాలకి వెళ్లాల్సిన పని లేదు. 1-2 సార్లు వాక్యంలో చెబుదాం మనం, వాళ్ళు వింటే విన్నారు, లేకపోతే వదిలిపెట్టేయటమే. వాదోపవాదాలు అనవసరం మనకి, ఎందుకంటే వాటి గురించి వ్యర్థం ప్రయాసపడినప్పటికి కూడా. వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనక వాటిని లక్ష్య పెట్టవద్దనియు. ఈ మూటిని లక్ష్య పెట్టొద్దు తిమోతి, నువ్వు లక్ష్య పెట్టొద్దు. నువ్వు అక్కడ పనిచేస్తున్నటువంటి బోధకులు ఉన్నారే, యవనస్తులు, సువార్త, వాళ్ళకు కూడా చెప్పు ఇవి లక్ష్య పెట్టొద్దని. ఏవి? 3 గుర్తుంచుకోండి. సత్యమునకు భిన్నమైన బోధలు, ఫాల్స్ డాక్ట్రిన్స్, ఫాల్స్ టీచింగ్స్. 2వది కల్పనా కథలు. 3వది మితము లేని వంశావళులు. ఇవి వేస్ట్, వాటి వల్ల ప్రయోజనం లేదు సహోదరులారా. చూసారా? మితం లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక క్రీస్తు సువార్తకు సంబంధించినవి కాకుండా వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు. అది తిమోతి, నువ్వేం చేయాలి? ఎఫెసు సంఘంలో కొంతమంది సువార్తగా ఆజ్ఞాపించాలి, నువ్వు ఇట్లా చేయొద్దని. ఇదిగో ఇటువంటి బోధ చేయొద్దు, ఇటువంటి వాటి వైపు వెళ్ళొద్దని వాళ్ళకి బోధించు, వాళ్ళకి హెచ్చరించు, వాళ్ళకి ఆజ్ఞాపించు. బహుశా ఇట్లాంటి బోధ చేసేవాళ్ళు ఉన్నారు, బోధకులు ఉన్నారు అన్నాడు ఎఫెసు సంఘంలో. చుట్టుపక్కల ఇటువంటి వాటి మీద గర్వించేవాళ్ళు ఉన్నారు, అతిశయించేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్పి విషయాలు అని పౌలు తిమోతికి చెప్తున్నాడు, తోటి సువార్తలకు చెప్పమని. కొందరికి హెచ్చరించటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవాలని. అదిగో ముందే చెప్పాడంటే ఈ విషయాలు, ఇప్పుడు మరలా చెప్తున్నాడంట. ఎఫెసులో నిలిచి ఉండవాలని ఇప్పుడు కూడా ఎఫెసులో మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నా నీకు, వాళ్ళకి చెప్పమని ఈ విషయాలు. నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు నువ్వు హెచ్చరించుతున్నాను. ఇది హెచ్చరిక సహోదరులారా. అబద్ధ బోధ చేయొద్దు అనేటువంటిది పౌలు ఇక్కడ తిమోతికి తెలియచేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత చూడండి 5వ వచనం అండి. ఉపదేశ సారమేదనగా, అది ఉపదేశ యొక్క సారము అంటే క్రీస్తు యొక్క సువార్త యొక్క సారం ఏంటంట? ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి 1, మంచి మనస్సాక్షి నుండి 2, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. నీవు క్రీస్తు యొక్క సువార్త గనక విని విశ్వసించి లోబడినట్లయితే నీలో ఏం కలగాలి? ప్రేమ కలగాలి. క్రైస్తవ ప్రేమ కలగాలి, క్రీస్తు ప్రేమ కలగాలి, దేవుని ప్రేమ కలగాలి. ఆ ప్రేమ ఎక్కడి నుంచి రావాలి? చూడండి, పవిత్ర హృదయం పవిత్రంగా ఉంచుకోవాలి. తర్వాత మంచి మనస్సాక్షిని కూడా మంచిగా ఉంచుకోవాలి. మన మనస్సాక్షి కల్మషం రేపే విధంగా ఉంచుకోకూడదు. మన మనస్సాక్షి నిర్మలమైనదిగా, పవిత్రమైనదిగా, మంచి మనస్సాక్షి మనం కలిగి ఉండాలి. ఆ తర్వాత నిష్కపటమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఈ 3 కనుక మనం అనుసరించినట్లయితే ఈ 3 నుండి వచ్చేటువంటిదే కలుగు ప్రేమ. ప్రేమ ఎక్కడి నుంచి రావాలి? పెదాల్లో నుంచి కాదు, హృదయంలో నుంచి, మంచి మనస్సాక్షి నుంచి, మంచి విశ్వాసం నుంచి, అంతరంగం నుంచి ప్రేమ రావాలి. క్రీస్తు యొక్క ప్రేమ అది ముఖ్యము అని చెప్తున్నాడు. కొందరు వీటిని మానుకొని, క్రీస్తు యొక్క సువార్తను మానుకొని, క్రీస్తు యొక్క సువార్త కలిగేటువంటి ప్రేమను మానుకొని ఏం చేస్తున్నారు? కొందరు వీటిని మానుకొని తొలగిపోయి, బాధక విషయం, కొందరు సహోదరులారా, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో, తిమోతికి రాసిన 2వ పత్రికలో కొంతమంది తొలగిపోయారని చెప్తున్నాడు. ఎవరు ఈ కొందరంటే ప్రత్యేకంగా వీళ్ళు సువార్థికులు. కొంతకాలం బాగానే ఉన్నారు పౌలుతోటి, తిమోతితోటి సంఘంలో. కొంతకాలం అయిన తర్వాత కొద్దిగా వాక్యం నేర్చుకుని విర్రవేగి, నాకే తెలుసు, నాకు మాత్రమే తెలుసు, ఎవరికైనా నేను మాత్రమే చెప్పాలి, నేను చెప్పిందే సరైన భావం అని ఇట్లా గర్వించి అచ్చయపడి తప్పు త్రోవలోకి వెళ్ళిపోయి తప్పుడు బోధలు, తప్పుడు విధానాలు అనుసరించే వాళ్ళ గురించి చెప్తున్నాడు. కొందరు ఏమయ్యారు? కొందరు వీటిని మానుకొని తొలగిపోయారు. బాధకర విషయం. తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను. చూసారా, వాళ్ళు బోధిస్తూ ఉంటారు, తెలియజేస్తుంటారు, కానీ సరిగ్గా గ్రహించరు. ఊరక పెదాలతో చెబుతుంటారు కానీ వాటికి భావాల్ని గ్రహించిన వారు చెప్పు వాటిని నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటిని గ్రహింపకపోయినను
ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి. చూసారా, వాళ్ళు చెప్పేది గ్రహించట్లా, బోధిస్తున్నారు కానీ వాళ్ళు ధర్మశాస్త్రం నుంచి ధర్మశాస్త్రం యొక్క సారం ఏంటో వాళ్ళకి తెలియలా. చూసారా సహోదరులారా. అంతేకాదు ఇంకా ఏంటంట, ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి, టీచర్స్గా, బోధకులుగా, ఉపదేశకులు ఉండాలని కోరిక. అందరూ మమ్మల్ని రబ్బీ అని పిలవాలి, అందరూ మమ్మల్ని బోధకులు అని పిలవాలి, మేము టీచర్స్గా ఉండాలి, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలనేటువంటి దురుద్దేశంతో ధర్మశాస్త్రోపదేశకులు ఎండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి. చివరికి ఎటువైపు వెళ్ళారు? నిష్ప్రయోజన ముచ్చట్లు. వాడు చెప్పే ఏంటి? ముచ్చట్లు, ముసలమ్మ ముచ్చట్లు, జస్ట్ ముచ్చట్లవి, వాస్తవాలు కాదు, సత్యం కాదు, కల్పనా కథలవి, భిన్నమైన బోధలవి అని చెప్తున్నాడు. సహోదరులారా, ఎవరు వీళ్ళు? ఎవరి గురించి చెప్తున్నాడు పౌలు? బహుశా వీళ్ళు ఎవరంటే యూదా మతంలో నుంచి, యూదా మతానికి సంబంధించిన బోధకులు అయి ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ చూడండి, వాళ్ళంట కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటిను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటిను గ్రహించకపోయినను. మీరు అపోస్తుల కార్యం 13వ అధ్యాయము, దయచేసి అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము. ఇక్కడ పౌలు గారు సమాజ మందిరంలో మరి బోధిస్తూ ఉన్నప్పుడు యూదుల గురించి ఒక మాట అన్నాడు, యూదా మత నాయకుల గురించి, యూదా బోధకుల గురించి. చూడండి ఏమన్నాడు, 27 వచనం, అపోస్తుల కార్యం 13:27. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయనైనను యేసుక్రీస్తుని ప్రతి విశ్రాంతినమును చదువుతున్న ప్రవక్తల వచనములైనను గ్రహింపక. అదిగో చూశారా, ఆనాడు సమాజ మందిరాలు కొంతమంది యూదా మత ధర్మశాస్త్రోపదేశులు ఉన్నారు. వాళ్ళు చెబుతున్నారు మెస్సియా గురించి, మెస్సియా వస్తాడని, రాజ్య పరిపాలన చేస్తాడని చెప్తున్నారు, కానీ క్రీస్తే ఆ మెస్సియా, ఆయన సంఘం, ఆయన రాజ్యాన్ని గ్రహించలేదు. అటువంటి వారి గురించి చెప్తున్నాడు ఇక్కడ. తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనా గ్రహింపకపోయినను. అది చూసారా, ఆ ధర్మశాస్త్రం క్రీస్తువుని తెలియజేస్తుంది, ఆయన సంఘం గురించి తెలియజేస్తుంది, ప్రవచనాలు క్రీస్తువు గురించి, ఆయన రాజ్యం గురించి తెలియజేస్తున్నాయి అనేటువంటిది తెలుసుకోలేక గ్రహించకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండి ఆ మత బోధకులుగా ఉండటానికి ఇష్టపడ్డారు. నిష్ప్రయోజనమైన ముచ్చట్లకి తిరిగి వాళ్ళు సత్యాన్ని బోధించకుండా చిన్నగా తొలగిపోయి కల్పనా కథల వైపు, ముచ్చట్ల వైపు, భిన్నమైన బోధల వైపు వెళ్ళిపోయారు. క్రీస్తు యొక్క రాజ్య సువార్త నిర్లక్ష్య పెట్టారు అని ఇక్కడ పౌలు తెలియజేస్తున్నారు. బహుశా వీళ్ళు యోధా మతంలో నుంచి వచ్చినటువంటి బోధకులై ఉండొచ్చు. కొంతకాలం నమ్మకం ఉండి తర్వాత మరలా వాటి వైపు, ధర్మశాస్త్రం వైపు, ధర్మశాస్త్ర విధి విధానాల వైపు వెళ్ళిపోయిన వాళ్ళని. నిజంగా నీకు ధర్మశాస్త్రం అర్థమైతే, నువ్వు నిజంగా ధర్మశాస్త్రోపదేశకుడు అయితే, నిజంగా నీకు పాత నిబంధన వచనాలు అర్థమైతే నువ్వు ఎక్కడికి వస్తావు? ధర్మశాస్త్రము క్రీస్తు నొద్దకు నడిపించుటకు మనకు బాలశిక్షకుడు ఆయన అన్నాడు. అంటే క్రీస్తు దగ్గరికి, ఆయన రాజ్యం దగ్గరికి, ఆయన సంఘం దగ్గరికి వస్తావు. కానీ వీళ్ళు ఏమైపోయారు? పేరు ప్రఖ్యాతుల కొరకు ఉపదేశకులుగా పిలువబడటానికి ఇష్టపడి బోధకులు, మేము ఉపాధ్యాయులు అంటూ తప్పిపోయినట్లుగా మనం చూస్తున్నాం. చివరికి ఎటువైపు వెళ్ళారు? నిష్ప్రయోజనం ముచ్చట్లు తిరిగి. సహోదరులారా, మనం ఏం చేయకూడదు? సత్యమునకు భిన్నమైన బోధలు చేయకూడదు. ఒకటి, కల్పనా కథలు చేయకూడదు. మితములైన వంశావళి గురించి వాదోపవాదాలు ఉండకూడదు. నాలుగోది ఏంటి? ముచ్చట్లు బోధించకూడదు. ముచ్చట్లు కాదు బోధించాల్సింది, క్రీస్తు యొక్క సువార్తని బాగా చదివి అర్థం చేసుకుని గ్రహించి నువ్వు సిద్ధపడి సంఘానికి క్రీస్తు యొక్క సువార్తను మనం బోధించాలి అని ఇక్కడ పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత చూడండి, ఈ ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతూ ధర్మశాస్త్రాన్ని ఎంతవరకు ఉపయోగించాలో, ఎక్కడ ఉపయోగించకూడదో పౌలు గారు ఇక్కడ ధర్మశాస్త్రం గురించి చెప్పాడు. ప్రత్యేక ఈ సందర్భంలో చూడండి, ఆయనను శ్రీమంతుడగు దేవుడు. దేవుడు ఎవరు? శ్రీమంతుడు. శ్రీమంతుడు అంటే అర్థం ఏంటంటే సకల ఐశ్వర్యములు కలిగిన వాడు అనే భావం ఉంది. అంతేకాదు సంతోషభరితుడు. దేవుడు ఎవరు? సంతోషభరితుడు. శ్రీమంతుడు అంటే సంతోషభరితుడు. శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన, అది సహోదరి సహోదరుల క్రీస్తు యొక్క సువార్తని పౌలుకి ఎవరు అప్పచెప్పారు? దేవుడు అప్పచెప్పారు అనే విషయం ఇక్కడ మనం చూస్తున్నాం. శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము. క్రీస్తు యొక్క సువార్త ఎటువంటి సువార్త? మహిమగల సువార్త. మనల్ని నిత్య మహిమలోకి నడిపిస్తుంది. మహిమ, ఘనత, ప్రభావాలు మనకు కలుగజేస్తాయి అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులు, ధర్మశాస్త్రం ఎట్లా ఉపయోగించవచ్చు చెప్తున్నాడు. ధర్మ విరోధులకును
అవిధేయులకును అని చెప్తున్నాడు. చూడండి, ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మత దోషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారకులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనా ఉండినెల్ల అట్టివానికి నియమబడిన గాని నీతిమంతునికి నియమబడలేదని ఎరిగినవా ఎవడైనా ఎరిగి ధర్మానుకూలముగా దాన్ని ఉపయోగించినలా ధర్మశాస్త్రం మేలైనదని మనం ఎరుగుదము. సహోదరి సహోదరులు, ఇక్కడ ధర్మశాస్త్రం దేనికి ఉపయోగించవచ్చు, దేనికి ఉపయోగించుకోకూడదో ఇక్కడ చెప్తూ ఉన్నాడు. చూడండి, నాకు అప్పగించిన మహిమగల సువార్త ధర్మశాస్త్రము ఎవరికి ధర్మశాస్త్రము? పాపిష్టుల్ని శిక్షించడానికి ధర్మశాస్త్రము, పాపిష్టుల్ని అదుపులో ఉంచడానికి ధర్మశాస్త్రము, పాపుల్ని దుర్మార్గుల్ని శిక్షించడానికి ధర్మశాస్త్రం ఉపయోగించవచ్చు, ఒక ల్యాండ్ లాగా. అంతేగాని క్రైస్తవులకి ధర్మశాస్త్రం నియమం కాదు అన్నాడు. చూసారు, అక్కడ నీతిమంతునికి నియమబడలేదని ఎరిగి, అదిగోండి కింద, నీతిమంతుని అంటే క్రైస్తవునికి ధర్మశాస్త్రం నియమం కాదు. ఎవరికి ధర్మశాస్త్రం? దుష్టులకి, పాపులకి, వారి పాపాన్ని అదుపులో ఉంచడానికి, వాళ్ళకి శిక్షలు అమలు చేయడానికి ధర్మశాస్త్రం ఉపయోగించవచ్చు. అంటే ఒక ల్యాండ్ లాగా, ఒక ఆ భూమి యొక్క చట్టంగా దాన్ని ఉపయోగించవచ్చు, కానీ శిక్షలు అమలు చేయడానికి, క్రమశిక్షణలు పెట్టడానికి. అంతేగాని అది క్రైస్తవునికి నియమంగా, క్రొత్త నిబంధన చట్టంగా అది కాదు. క్రీస్తు యొక్క మహిమగల సువార్త చట్టము క్రైస్తవునికి. అది పాపాలను శిక్షించడానికి, అదుపు చేయటానికి దాన్ని ధర్మబద్ధంగా ఒక ల్యాండ్ లాగా ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఉదాహరణకి మనం ఉన్నాము భారతదేశంలో, మనం క్రీస్తు యొక్క సువార్తే మనకు ఆత్మ సంబంధించిన చట్టము, క్రీస్తు యొక్క సువార్త అధికారం. మరి మనం లోకల్ ల్యాండ్ లాకి, మనం ఉన్నటువంటి భూమిలో ఉన్న చట్టానికి కూడా ఉపయోగపడతాంగా, మన భారతదేశ రాజ్యాంగ చట్టానికి కూడా ఉపయోగపడతాం. ఆ భారతదేశ రాజ్యాంగ చట్టం ఒక విధంగా ధర్మశాస్త్రం లాంటిది. తప్పు చేస్తే శిక్షలు ఏంటి, ఇట్లాంటివి తెలియజేస్తూ ఉంటుంది అన్నమాట. ఆ విధంగా శిక్షలను అమలుపరిచేటువంటి దుర్మార్గులకు శిక్షలు అమలుపరిచే విధంగా ఆ చట్టాన్ని ఉపయోగించవచ్చు ధర్మశాస్త్రం. అంతేగాని క్రైస్తవులకు కాదు ధర్మశాస్త్రం అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ధర్మశాస్త్రం ఎవరెవరికి ధర్మానుకూలంగా ఉపయోగించవచ్చు? పాపిస్టులకి అని చెప్తూ, పాపులకి అని చెప్తూ మొత్తం 15 రకాల పాపాలు చెప్పాడు ఇక్కడ. సహోదరి సహోదరుల, బైబిల్లో అక్కడక్కడ దేవుడు పాపం అంటే ఏంటో డిఫైన్ చేశాడు. ఆ జ్ఞాతిక్రమే పాపం, దేవుని ఆజ్ఞ అతిక్రమించిన పాపం అని. ఆ పాప లిస్ట్ ఏంటో కూడా దేవుడు ఇచ్చాడు. అక్కడక్కడ లిస్టులు ఉన్నాయి. అవన్నీ చూసినప్పుడు పాపాలంటే ఏంటో మనకు తెలుస్తుంది. ప్రత్యేకంగా ఇక్కడ పౌలు గారు 15 పాపాలు ఇచ్చాడు. సహోదరులారా, ఆ 15 పాపాలు నేను పైన చెప్పుకుంటూ వెళ్తాను. చూడండి, ఒకదాని ఒకటి పాపాలు. మొదటిది ఏంటంట? ధర్మ విరోధులకును. చూసారా, మొదటిది ఎవరు? ధర్మ విరోధులు. ధర్మం అంటే ఏది న్యాయమో, ఏది ధర్మో దానికి విరోధులు. తర్వాత అవిధేయులకును, దేవుని ఆజ్ఞలకు అవిధేయులు, లేకపోతే చట్టానికి అవిధేయులకును. భక్తిహీనులకును, దేవుడంటే భయము భక్తి ఉండదు, దేవునికి విరుద్ధంగా ప్రవర్తించే వాళ్ళకి శిక్షలు అమలు చేయడానికి. పాపిష్టులకును, పాపములు జీవిస్తూ కొనసాగే వాళ్ళకి. అపవిత్రులకును, అపవిత్రులంటే పవిత్రమైన జీవితం జీవించని వారికి. పవిత్రమైన జీవితం జీవించరు, ఎప్పుడు అపవిత్రులుగానే కొనసాగుతూ ఉంటారు. మత దోషకులకును అంటే అర్థం ఏంటంటే దేవునికి సంబంధించిన విధి విధానాల్ని దూషించేవాళ్ళు, దేవుని యొక్క విశ్వాసాన్ని ఎదురు తిరిగేవాళ్ళు, దూషించేవాళ్ళు. మత దోషకులకును అన్నాడు కదా. రెండో ఫుట్ నోట్లో ఏముందంటే భ్రష్టులకును, విశ్వాస భ్రష్టులకును. ఇంకా పితృహంతకులకును. పితృహంతకులు అంటే తండ్రులు చంపేవాళ్ళు. మాతృహంతకులకును, తల్లులు చంపేవాళ్ళ. బాబా, ఎంత దగ్గర తన్ను కన్నా తల్లిదండ్రులు చంపుతున్నాడంటే వాడు ఎంత భయంకరుడు. అటువంటి వాడికి ఎటువంటి శిక్షలు వేయాలో ధర్మశాస్త్రంలో చూడవచ్చు మనం. ఈ విధంగా చట్టపరంగా వాటిని ఉపయోగించుకోవచ్చు అన్నాడు పౌలు గారు ఇక్కడ. మాతృహంతకులకును, నరహంతకులకును, మనుషులు చంపే వాళ్ళకి, వ్యభిచారులకును, పురుష సంయోగులకును. పురుష సంయోగులంటే స్వలింగ సంపర్కులు, స్వజాతి సంపర్కులు, పురుషులు స్త్రీలు సంబంధాలు కలిగి ఉండటము. మనుష్య చోరులకును, ఆ రోజుల్లో మనుషుల్ని దొంగిలించి అమ్ముకునేవాళ్ళు బానిసలుగా. యోసేపు నమ్మారు కదా, అట్లా. అంతేకాదు మనుషులు కిడ్నాప్ చేసేవాళ్ళు, అటువంటి వాళ్ళు అనమాట. అబద్ధికులకును, అబద్ధాలు చెప్పేవాళ్ళు.
ఎప్పుడు అబద్ధాలు చెప్తూ జీవించేవాళ్ళు. అప్రమాణికులకును, ప్రమాణం చేసి మాట తప్పుతాడు, సత్యమే చెబుతా అంటాడు, అబద్ధం చెబుతాడు. ఆ అబద్ధికులకును, హితబోధకు విరోధి అయిన వాడు, క్రీస్తు యొక్క సువార్తకు విరోధి అయిన వాడు. 15వది, మరి ఎవడైనా ఉండినరా. అదండి మొత్తం 15 పాపాలు. ఇవన్నీ కూడా పాపాలు, ఇవన్నీ కూడా పాపాలు. విరోధి అయినవాడు మరి ఎవడైనా ఉండినలా అట్టివానికి నియమబడిను. అది సహోదరి. అసలు ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది? ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడిందంటే పాపాలని అదుపులో ఉంచటానికి, అతిక్రమముల నిమిత్తము. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో పౌలు గారు చెప్పాడు, ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది? పాపం అంటే ఏంటో తెలియజేయటానికి, మనుషుల్ని పాపం అంటే ఏంటో తెలియజే మనుషుల్ని చెరలో బంధించటానికి, అంతేకాదు వారి అతిక్రమాలని అదుపులో ఉంచడానికి రక్షకుడు వచ్చేంతవరకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ధర్మశాస్త్రం వాళ్ళ దుష్టక్రియలను బట్టి శిక్షలు వేస్తూ ఉంటుంది. అట్లా ల్యాండ్ లాగా, ఒక చట్టంగా దాన్ని ఉపయోగించుకోవచ్చు. అంతేగాని క్రీస్తు యొక్క క్రైస్తవులు కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు పౌలు గారు. అదేవిధంగా సువార్త గురించి ఏమని చెప్పాడు ఇక్కడ? నాకు అప్పగింపబడిన ఆయన మహిమగల సువార్త, క్రీస్తు యొక్క సువార్త. తర్వాత ఇంకా చూడండి ఏమన్నాడు చివరిగా, హితబోధకు విరోధి అయిన వాడు. హితబోధ అంటే అర్థం ఏంటి? 3 ఉంది, ఆరోగ్యకరమైన బోధ. సహోదరి సహోదరులారా, హితబోధ అనే పదము తిమోతికి రాసిన మొదటి పత్రికలోను, తిమోతికి రాసిన 2వ పత్రికలోను, తీతుకు రాసిన పత్రికలో పదే కనపడింది హితబోధ. హితబోధ అంటే అర్థం ఏంటంటే ఆరోగ్యకరమైన బోధ. సౌండ్ డాక్ట్రిన్ అన్నాడు ఇంగ్లీష్లో. ఆరోగ్యకరమైన బోధ. ఏంటి ఆరోగ్యకరమైన బోధ? హితబోధ ఈజ్ ఈక్వల్ టు క్రీస్తు యొక్క సువార్త. క్రొత్త నిబంధనే హితబోధ, క్రీస్తు యొక్క సువార్తే హితబోధ. అదనమాట. మీరు ఆ విషయాన్ని మీరు గ్రహిస్తారు. హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనా ఉండునిలా అట్టివానికి నియమబడెను. పాపాలు చేసే వాళ్ళకి శిక్షల నిమిత్తం అది ఉపయోగపడుతుంది, కానీ నీతిమంతుడిగా నియమింపబడలేదు. క్రైస్తవులకి క్రీస్తు రక్తంలో నీతిమంతులు తీర్చబడిన వారికి నియమింపబడలేదు పాత నిబంధన అని చెప్తున్నాడు. నీతిమంతుడు నియమింపబడలేదని ఎవడైనా ఎరిగి ధర్మానుకూలముగా, అది ధర్మాలు, ఏ తప్పుకి ఎంత ఫైన్ వేయాలి, ఇట్లాంటి ఒక దేశ చట్టంగా, ఒక ల్యాండ్ లాగా దాన్ని ఉపయోగించుకోవచ్చు అన్నాడు. ధర్మానుకూలముగా దాన్ని ఉపయోగించడంలా ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదాము. ధర్మశాస్త్రం ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు పాపాలను అదుపు చేయడానికి, శిక్షలు వేయడానికి. ఉదాహరణకి భారతదేశ రాజ్యాంగం ఎక్కడి నుంచి తెచ్చుకున్నామండి? కొన్ని విషయాలు మనం బ్రిటిష్ చట్టం నుంచి తెచ్చుకున్నాం కదా. మన స్వాతంత్ర యోధులంతా లండన్లో అక్కడ లాయర్స్గా చదివి వచ్చి ఇక్కడికి వచ్చి భారత రాజ్యాంగ చట్టం రాస్తున్నారు. అంటే వీళ్ళందరూ కూడా బ్రిటిష్ లాని చదివారు కాబట్టి బ్రిటిష్ లాలో ఉన్న కొన్ని విషయాలు వారి రాజ్యాంగ చట్టం, మన భారతదేశ రాజ్యాంగ చట్టంలో రాసుకున్నారు. బ్రిటిష్ లా ఎక్కడి నుంచి వచ్చింది? బ్రిటిష్ లా బైబిల్ నుంచి వాళ్ళు రాసుకున్నారు, బైబిల్లో నియమాల నుంచి. ఈ విధంగా ప్రతి దేశ చట్టము, ఒక ల్యాండ్ లా ఒక విధంగా ధర్మశాస్త్రం సంబంధించినటువంటి విధి విధానం అంటే అవి తప్పులను అదుపులో ఉంచడానికి, శిక్షలు అమలు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఆ విధానంలో ధర్మశాస్త్రం ఉపయోగించవచ్చు, కానీ క్రైస్తవులకు క్రొత్త నిబంధన చట్టంగా దానికి క్రైస్తవులకి ధర్మశాస్త్రము చట్టం కాదు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇదండి సహోదరుల, ఇది 2వ భాగము మనం చదివాము. ఇది 2వ భాగం అండి. 3వ వచనం నుంచి 11వ వచనం వరకు 2వ భాగం మనం చదివాము. 3వ వచనం 11వ వచనం వరకు ఏమని చూసాం మనం? అబద్ధ బోధకు గురించి హెచ్చరించడం తిమోతిని కదా. తర్వాత ఇప్పుడు 3వ భాగం చదువుదాం. మొదటి అధ్యాయం 12వ వచనం నుంచి 17వ వచనం వరకు 3వ భాగం. మొదటి అధ్యాయము 12వ వచనం నుంచి 17వ వచనం వరకు 3వ భాగం. ఇదేంటంటే దేవుని కృపను బట్టి కృతజ్ఞతలు కలిగి ఉండట. కృతజ్ఞత, దేవుని కృపను బట్టి కృతజ్ఞత, లేకపోతే దేవుని కృపను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించుట. దేవుని కృపను గురించి ఇక్కడ వివరిస్తూ ఉంటాడు పౌలు. దాన్ని బట్టి దేవుని ఘనపరుస్తాడు. దేవుడు నా పట్ల ఇంత కృప చూపించాడని. 12 నుంచి 17 వచనాలండి సహోదరులారా. 3వ భాగం చదువుదాం చూడండి. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడైన నన్ను, సహోదరి సహోదరులారా, ఒక విధంగా పైన 15 లిస్ట్ ఇచ్చాడా మత దోషకుడని. ఒక విధంగా పౌలు గారు ఆ లిస్టులో ఉన్నవాడే. అయితే క్రీస్తుకు సువార్త విని లోబడి క్రొత్త నిబంధన కిందకు వచ్చాడు. చూసారా? అది 12వ వచనం చూడండి. పూర్వము దోషకుడను, పైన చెప్పాడు కదా మత దోషకులు అని చెప్పాడు ఇందాక 15 పాపాలు. ఇదిగో దోషణ, ఇది మత దోషణ, లేకపోతే దేవదోషణ అని వచ్చింది. దేవదోషణ, దేవునికి వ్యతిరేకంగా దోషణ క్రియలు చేయటం. క్రీస్తు యొక్క సువార్తకు వ్యతిరేకంగా పనిచేసేవాడు పౌలు. దేవుని అనాది సంకల్పానికి వ్యతిరేకంగా పనిచేసేవాడు పౌలు. ఒక విధంగా దేవదోషం చేసినట్టే.
దేవుని దూషించినట్టే, దేవుని చిత్తానికి లోపడకుండా దేవునికి వ్యతిరేకంగా పనిచేసి. పూర్వము దోషకుడను హింసకుడను. దోషకుడు అంటే నేను దేవదోషకుడిని, దేవుడు ఒకటి చెప్తే నేను ఇంకోటి చేశా. క్రీస్తుకు సువార్త దేవుని చిత్తం, కానీ దానికి అపోజిట్గా వ్యతిరేకంగా లేదు. దేవుని కుమారుడిని క్రీస్తు నేను ఎదురు నిలబడ్డాను. దేవుని కుమారుని క్రైస్తవులు నేను హింసించాను, మరణానికి గురి చేశాను. నేను దేవదోషకుడిని. పూర్వము దోషకుడును హింసకుడును. నేను హింసించేవాడిని, బాధ పెట్టేవాడిని, చెరసాల్లో వేసేవాడిని, బంధించేవాడిని, వారిని కొళ్ళాలతో కొట్టించేవాడిని. అంతేకాదు వారిని మరణించేంత వరకు దగ్గరుండి రాళ్ళతో కొట్టించేవాడిని. నేను హింసకుడిని. ఇంకా హానికరుడను. హానికరుడు నేను వైలెంట్ పర్సన్. నేను దౌర్జన్యం చేసేవాడిని, రౌడీజం టైప్లో ఉండేవాడిని. హానికరుడు నేను, చాలా క్రూరంగా ప్రవర్తించేవాడిని, దౌర్జన్యంగా ప్రవర్తించేవాడిని. హానికరుడైన నన్ను, ఇంత ఘోర పాపిని నేను క్రీస్తు యొక్క సువార్తకి, క్రీస్తు యొక్క సంఘాన్ని, శిష్యులు ఎంత హింస పెట్టానో. యోదయ దేశం అంతా పాడు చేసి సిరియా దమస్కు గోడీలు అక్కడ కూడా పాడు చేద్దామని వెళ్తున్నా. అంత దుర్మార్గుడు నేను అని చెప్పుకుంటున్నాను. ఇంత దుర్మార్గుడు నన్ను ఏం చేయాలి? క్రీస్తు ప్రభు యాక్చువల్గా క్రీస్తు సర్వాధికారి కదా, ఏం చేయాలి? శతగొట్టి నిత్య శిక్ష గురి చేయాలి పౌల్ని. కానీ ఏం చేశాడో చెప్పాడు చూడండి. నన్ను తన పరిచర్యకు నియమించి నన్ను పిలిచాడు, నాతో మాట్లాడాడు క్రీస్తు ప్రభు. అంతేకాదు మాట్లాడి నాకు రక్షణ ఇచ్చాడు. అంతేకాదు నన్ను మళ్ళీ నియమించాడు సువార్తికునిగా, అపోస్తులునిగా, బోధకునిగా, ప్రకటించేవానిగా. అది పరిచర్యకు నియమించి గొప్ప భాగ్యం ఇచ్చాడు నాకు. ఇంకా నమ్మకమైన వానిగా, ఇంత క్రూరునై నన్ను, నా పట్ల నమ్మకం ఉంచాడు ప్రభు. అంత దుర్మార్గునై నా పట్ల ఎంత కృప క్రీస్తు నా పట్ల చూపించాడు చెప్తున్నాడు. నమ్మకమైన వానిగా ఎంచినందున నన్ను బలపరిచాడు. అందుకే నన్ను బలపరిచాడు. నేను దుఃఖంలో ఉంటే నన్ను బలపరుస్తున్నాడు. 3 చేశాడు. నన్ను నియమించాడు, నన్ను నమ్మకంగా ఎంచాడు క్రీస్తు ప్రభు, నన్ను బలపరిచాడు క్రీస్తు ప్రభు. పౌల్ని బలపరిచింది క్రీస్తు ప్రభువు. నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. నేను క్రీస్తుకు ఎంతో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. నా పట్ల నన్ను శిక్షించాలి, నిత్య శిక్ష గురి చేయాలి, నన్ను ఘోరమైన శిక్ష గురి చేయాలి. కానీ నాతో మాట్లాడాడు, నాకు రక్షణ ఇచ్చాడు, నన్ను నియమించాడు అపోస్తులుగా, నన్ను నమ్మకమైన వారిగా ఇచ్చాడు, నన్ను బలపరిచాడు. అందుకు కృతజ్ఞత అంటున్నాడు. తెలియక అవిశ్వాసం వల్ల చేసింది కనుక కనికరింపడుతుంది. అయితే నేను చేసేటప్పుడు నాకు సత్యం తెలీదు, తెలియకుండా నేను ఎదురు తిరిగాను. సత్యం తెలిసి ఎదురు తిరిగే వాళ్ళు ఉన్నారు లోకంలో. సత్యం తెలియక ఎదురు తిరిగిన వాడు పౌలు. దీనికి సత్యం తెలియక ఎదురు తిరిగితే తక్కువ శిక్ష ఉంటుంది, తెలిసి ఎదురు తిరిగితే ఎక్కువ శిక్ష ఉంటుంది. చూసారా సహోదరులారా? సరే చూడండి. తెలియక అవిశ్వాసం వల్ల చేసింది కనుక కనికరింపబడుతుంది. క్రీస్తులకు నా మీద కనికరం చూపించాడు. ఏం చూపించాడు? నన్ను నియమించాడు, నమ్మకమైన వారిని ఇచ్చాడు, బలపరిచాడు, కనికరం చూపించాడు. క్రీస్తు ఎంత కనికరం చూపించాడో చెప్తున్నాడు చూడండి. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించను. క్రీస్తు యొక్క కృప ఎంత విస్తరించిందంటే అత్యధికంగా విస్తరించింది, పొంగి పొర్లింది నా మీద. క్రీస్తు యొక్క కృప అంత గొప్పగా పొంగి పొర్లి నా మీద కుమ్మరించాడు. నా మీద వర్షం ఎట్ట కుమ్మరించి వస్తుంది అట్ట కుమ్మరించాడు నా మీద క్రీస్తు కృపని అని పౌలు గారు ఎంత కృతజ్ఞత స్వభావం వ్యక్తపరుస్తున్నాడో క్రీస్తు పట్ల, అంతేకాదు తండ్రిన దేవుని పట్ల. చూసారా? క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు. అది పౌలు గారికి ఏం కలిగింది? క్రీస్తు పట్ల విశ్వాసము, ప్రేమ కలిగింది క్రీస్తు పట్ల. అంతేకాదు క్రీస్తు ఏం చేశాడు? పౌలు పట్ల నియమించాడు, 1 నమ్మకమైన గమనించాడు, కనికరం చూపించాడు, కృపను అత్యధికంగా విస్తరింపజేశాడు నా మీద. నేను క్రీస్తుని విశ్వసించాను, ఆయన ప్రేమించాను అని చెప్తున్నాడు. సహోదరులు, గొప్ప విషయం కదా. తర్వాత చూడండి ఇంకా ఏమన్నాడు చూద్దాం. చూడండి, అందుకనే కృతజ్ఞతలు తెలియజేయటం ఈ యొక్క వచనాలు ఈ 3వ భాగంలో దేవునికి, ఆయన కుమారుని క్రీస్తుకి తన పట్ల చూపించిన కృపను బట్టి పౌలు గారు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు. హృదయం పొంగి పొర్లుతూ ఉందన్నమాట కృతజ్ఞతాస్తుతి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడనేది కరెక్టు. నేను పూర్వము దేవదోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి, దుర్మార్గుణ్ణి, ఇంత ఘోరమైన పాపిని. పౌలు ఏమన్నాడంటే పరిశుద్ధులందరూ
పరిశుద్ధులందరిలో నేను అత్యల్పుణ్ణి అని చెప్పాడు సహోదరులారా. పరిశుద్ధులందరిలో ఎవరంటే అయినా అత్యల్పుణ్ణి అని చెప్పాడు ఎఫెసీ 3:11. తర్వాత 1 కొరింథీ 15:9 ఏమన్నాడు? అపోస్తులను అనిపించుడు యోగ్యుడు కాను అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడే తిమోతి రాసిన 1 పత్రిక 1:16 నేను పాపులలో ప్రధాన పాపిని, అంత ఘోరమైన పాపిని అని అన్నాడు. అయితే క్రీస్తు ఏం చేశాడు? నన్ను రక్షించాడు. నన్ను గనక మీరు చూస్తే క్రీస్తు లోకానికి వచ్చింది నాలాంటి పాపును రక్షించడానికి మీకు అర్థమైద్ది అని చెప్తున్నాడు పౌలు గారు. పాపును రక్షించడం క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదైనది. అట్టి వారిలో నేను ప్రధానుడు, నేను ఎగ్జాంపుల్, నేను ద బెస్ట్ ఎగ్జాంపుల్. నన్ను రక్షించాడు, శిక్ష నుంచి కాపాడాడు. రక్షించడమే కాదు, నన్ను అపోస్తుగా నియమించాడు. అపోస్తలు నియమించడమే కాదు, నన్ను బలపరిచాడు, నన్ను స్థిరపరిచాడు అని పౌలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు సహోదరులారా. తర్వాత చూడండి 16వ వచనం. ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి. సహోదరి సహోదరులు, ఎందుకు క్రీస్తువులను విశ్వసించావు? ఎందుకు నువ్వు క్రీస్తువులను విశ్వసిస్తున్నావు? మాకేదే పాలు ఇచ్చిందనండి, ఇంకొంతమంది మాకు అబ్బాయి పుట్టాడని, అప్పులు పోయినాయి అని. ఎందుకు నువ్వు క్రీస్తువులను విశ్వసిస్తున్నావు? రోగాలు పోతాయని. ఎందుకు క్రీస్తువులను విశ్వసిస్తున్నావు? కోర్టుల కేసులు మాఫీ అవుతుంది. సహోదరి సహోదరులారా, వాటి నిమిత్తం క్రీస్తువులను విశ్వసించాల్సిన పని లేదు. క్రీస్తువును మరి ఎందుకు విశ్వసించామంటే ఇదిగో చూడండి, నిత్య జీవము నిమిత్తము తన విశ్వసింపబోవారు. క్రీస్తువును ఎందుకు విశ్వసించాలంటే నిత్య జీవం కొరకు, శాశ్వతమైన జీవం కొరకు, దేవునితో సదాకాలం యుగములు పరలోకములో నిత్య మహిమను, నిత్య స్వాస్థ్యాన్ని, నిత్య జీవాన్ని పొందటానికి నీవు నేను క్రీస్తుని విశ్వసించి లోబడవలసిన వారమే. అది అందుకు క్రీస్తు ప్రభువు. సహోదరులారా, అది ప్రాముఖ్యమైన విషయం. నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవారికి నేను మాదిరిగా ఉండలాగన. సహోదరి సహోదరు, చూసారా పౌలు గారు ఏం చేశాడు? క్రీస్తు ఏం చేసిందంటే దుర్మార్గులైన పౌలు గారు లాంటి వాళ్ళని రక్షణలోకి నడిపించి పౌల్ని ఇతరుల పాపులకు మాదిరిగా ఉంచాడు, పాపులకు ఉదాహరణగా ఉంచాడు. ఇదిగో ఏంలాగా ఉండండియా మీరు కూడా, ఏన్నే నేను క్షమించాను, మిమ్మల్ని ఎందుకు క్షమించను అని చెప్తున్నాడు క్రీస్తు ప్రభువు. నేను మాదిరిగా ఉండులాగునా. అది సహోదరి సహోదరులు, పౌలు గారిని చూస్తుంటే మనకేమర్థం అవుతుంది? అమ్మ, ఇంత ఘోరమైన పాపినే క్రీస్తు క్షమిస్తే నాలాంటి వాడిని క్రీస్తు క్షమిస్తాడు అని అంటానికి. అంతేకాదు, ఈ క్రొత్త జీవితంలో క్రీస్తు పౌలు వలె జీవించడానికి పౌలు గారిని మాదిరిగా ఉంచాడంట. నేను మాదిరిగా ఉండులాగునా యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును. అబ్బా, క్రీస్తు ఎంత దీర్ఘశాంతం చూపించాడో నా పట్ల. నేను యెరూషలేములో యోదయ దేశంలో ఎంత మంది క్రైస్తవుల్ని హింసించాను. స్టెఫెన్ లాంటి వాడిని మంచి ప్రసంగులు రాళ్ళతో కొట్టి చంపాను, అనేకుల్ని బంధించాను, చెరసాలేసాను, దేవదోషం చేసి చంపాను చాలామంది. అంతేకాదు, యోదయ దేశంలో పని ఫినిష్ చేసి పక్కన ఉన్నటువంటి పొరుగు దేశం సిరియా దేశం వెళ్తున్న దమస్కులో కూడా క్రైస్తవులు ఉన్నారని తెలిసింది. ఇంతకాలం వరకు నా మీద కృప చూపించాడు. దీర్ఘశాంతంగా ఉన్నాడు. చూద్దాం మారతాళ్లే, చివరికి నేను దమస్కు పట్టణం దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు నన్ను ఆ వెలుగులో, మధ్యాహ్నం గొప్ప వెలుగులో నన్ను బూడి చేయాలి. యాక్చువల్గా ఆ వెలుగులో నన్ను అగ్నిచేత దహించాలి. కానీ ఏం చేశాడు? సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించున్నావు. ప్రభువా, నువ్వెవడు అంటే నీవు హింసించున్న యేసుని అని చెప్పి నేను ఎన్నుకున్నాను, నువ్వు అపోస్తులుగా ఉండాలి, అన్నయ్య వస్తాడు నీ దగ్గరికి, నువ్వేం చేయాలో చెప్తాడని అన్నయ్య వచ్చి సౌలా సహోదరు నువ్వు తడవచ్చేటందుకు మారుమనసు పొంది పక్షుని బాప్తిస్కొని, నీటిలో బాప్తిస్కొని రక్షణ పొందమని అననీయ పౌలుకు తెలియజేసినట్లుగా మనసు. అంతేకాదు, అపోస్తులు ఎన్నుకోవటం, పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వటం, అద్భుతాలు చేసేవారవటం, సువార్తను ప్రకటించడానికి ఇవ్వటం, ఇతరులకు మాదిరిగా ఉంచడం, ఈ విధంగా బలపరచడం, స్థిరపరచడం చేశాడు క్రీస్తు ప్రభువు. తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపిని నా యందు కనుపరుచున్నట్లు నేను కనికరింపబడితేనే ప్రధాన పాపిని అన్నాడు పౌలు గారు. పాపుల్లో ప్రధాన పాపిని, నెంబర్ 1 నేను అంత దుర్మార్గుణ్ణి, నేను చేసిన పాపాలను బట్టి. అయినప్పటికీ కూడా నా పట్లే క్రీస్తు క్షమించాడు, నన్ను చేర్చుకున్నాడు. నేను మాదిరి పాపులకి, అరే నన్నే చేర్చుకున్నాడు, మిమ్మల్ని ఎందుకు చేర్చుకోడు అనేటువంటి దానికి మాదిరిగా ఉండాలి. సహోదరి సహోదరులారా, అంతేకాదు క్రైస్తవులు కూడా పౌలు మాదిరి కదా. అని నేను క్రీస్తుని పోలి నడుచుకుని మీరు నన్ను పోలి నడుచుకున్నాడుగా అన్నాడు కదా. అది పౌలు పట్ల ఏమేమి చూపించాడు? 1 ఆయన నియమించాడంట, 2 నమ్మకమైన వానిగా ఎంచాడంట, 3 బలపరిచాడంట, 4 కనికరం చూపించాడంట, 5 కృపను చూపించాడంట, 6
పూర్ణమైన దీర్ఘశాంతాన్ని చూపించాడు. చూసారా ఎంత చూపించాడు క్రీస్తు ప్రభు. ఆ ప్రధాన పాపిని నా యందు కనపరచినట్టు నేను కనికరింపబడితిని, సకల యుగములలో రాజు అయ్యుండి. అంటే ఈ గొప్ప కృపను బట్టి, దేవుడు క్రీస్తు యేసు ఇస్తున్న రక్షణ బట్టి ఇప్పుడు పౌలు గారు దేవుని స్తుతిస్తున్నాడు. ఏమన్నా చూడండి, సకల యుగములలో రాజు అయ్యండి, అక్షయుడును అదృశ్యునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగములు కలుగునుగాక. ఆమేన్. సహోదరి సహోదరులారా, దేవుని గురించి 5 విషయాలు చెప్పాడు ఇక్కడ పౌలు గారు. తండ్రి దేవుని గురించి 5 గొప్ప విషయాలు చెప్పాడు. 1, సకల యుగములలో రాజు. దేవుడు ఎవరు? సకల యుగములలో రాజు. పితరుల యుగము, మోషే ధర్మశాస్త్ర యుగము, క్రీస్తు యుగంలో కూడా ఆయన రాజు. దేవుడు నిత్యుడు, నిత్యము పాలకుడు, నిత్య రాజు అయినాడు దేవుడు. సకల యుగములలో రాజు, దేవుడు పరిపాలిస్తున్నాడు అన్నాడు. 1, దేవుడు రాజు. 3, అక్షయుడు, దేవుడు క్షయము కానివాడు. దేవుడు అక్షయుడు, మనల్ని కూడా అక్షయతలోనికి పిలుస్తున్నాడు. అక్షయుడు, క్షయము కానివాడు. 3, అదృశ్యుడు, దేవుడు కనపడడు, ఆత్మస్వరూపి కాబట్టి. 4, అద్వితీయ దేవుడు, దేవుడు ఏకైకమైనటువంటి వాడు. దేవుడు తండ్రిన దేవుడు లాంటి వారు ఇంకొకరు లేరు. అద్వితీయ దేవుడు, ఏకైక దేవుడు, తండ్రిన దేవుడు అని చెప్తున్నాడు. తర్వాత 4, 5, ఘనత మహిమ యుగ యుగములు కలుగునుగాక. దేవుడు స్తుతులకు పాత్రుడు, మహిమకు పాత్రుడు, యుగ యుగములు దేవునికి మహిమకు పాత్రుడు. సహోదరి సహోదరులు, మనం జీవితాంతం దేవునికి కృతజ్ఞతలు చెల్లించిన, ప్రభువైన క్రీస్తు కృతజ్ఞతలు చెల్లించిన, మనం ఆ రుణం తీర్చుకోలేము, వారి యొక్క రుణం మనం తీర్చుకోలేము. అంత గొప్పవాడు. దేవుడికి ఉన్న 5 గొప్ప లక్షణాల గురించి ఇక్కడ చెప్పాడు. అదండి సహోదరులారా మూడవ భాగం ఏం చేశారంటే, దేవుని పట్ల, ఆయన కుమారుని క్రీస్తు పట్ల పౌలు గారు ఎంత కృతజ్ఞత తెలియజేశాడు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇవి మనల్ని ప్రోత్సాహపరిచే మాటలుగా ఉన్నాయి. ఆ తర్వాత సహోదరులారా చివరి భాగం చూద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ భాగము 18-20 వచనాలు, మంచి పోరాటము అని పౌలు తిమోతికి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మంచి పోరాటము, ఫైట్ ద గుడ్ ఫైట్ అని చెప్తున్నాడు. చూద్దాం ఏం పోరాడమంటున్నాడు. 18-20 వచనాలు. నా కుమారుడు అయిన తిమోతి, నా పిల్ల అయిన తిమోతి అని కూడా ఉంది కదా కింద ఫుట్ నోట్లో. 4 కుమారుడు అయిన దగ్గర పిల్ల అయినా అన్నాడు. నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును 1, మంచి మనస్సాక్షి కలిగిన వాడవై 2, నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనం చొప్పున 3, ఈ మంచి పోరాడవలనని వాటిని బట్టి యాజ్ఞ నీకు ఇస్తున్నాను. సహోదరి సహోదరులారా, పౌలు గారు తిమోతిని ఏం కోరుతున్నాడంటే, నీవు విశ్వాసం కలిగి ఉండు, విశ్వాసాన్ని పోగొట్టుకోనక క్రీస్తు యందు విశ్వాసం, క్రీస్తు యొక్క సువార్త వలన కలిగే విశ్వాసం నిలిచి ఉండు అన్నాడు. 1. 2ది ఏమన్నాడు? మంచి మనస్సాక్షి కలిగిన వాడవై. మంచి మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి ఉంచుకో. నీ మనస్సాక్షి దోషారోపణ చేయకుండా ఉంచుకో. నీ మనస్సాక్షి ఎప్పుడు నిర్మలంగా ఉండేట్టు ఉంచుకో. ఏదైనా విషయంలో నీ మనస్సాక్షి దోషారోపణ చేస్తే దాంట్లో వెంటనే సరిదిద్దుకో. ఎప్పుడు కూడా మనస్సాక్షి నిర్మలమైనది ఉంచుకో, పవిత్రంగా ఉంచుకో. సహోదరి ఇదేదో ఒకరోజు చేసే పని కాదు, ఇది రెగ్యులర్గా చేసే పని. నిర్మల మనస్సాక్షి ఉంచుకోవటం అనేది రెగ్యులర్గా అభ్యాసం చేసే పని, ఇది ఎక్సర్సైజ్ చేయాలి. మంచి మనస్సాక్షి కలిగిన వాడే నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనాల చొప్పున. అంటే ఈ మాటలు బట్టి మనకేం అర్థమవుతుందంటే, తిమోతి గురించి దేవుడు కొన్ని ప్రవచనాలు చెప్పాడు. తిమోతి గురించి ప్రత్యేకంగా, ఆయన పరిచర్య గురించి, ఆయన గురించి. ఎట్లాగైతే పౌలు గురించి కొన్ని ప్రత్యేకమైనటువంటి మాటలు ఉన్నాయో, ఎట్లాగైతే బర్నబా గురించి కొన్ని ప్రత్యేకమైన మాటలు పరిశుద్ధాత్మ ద్వారా అంత్యోక్య సంఘంలో అపోస్తలుల 13వ చెప్పించాడు దేవుడు, అట్లానే కొన్ని ప్రవచనాలు తిమోతికి సంబంధించినవి. ఏవైతే దేవుడు తిమోతి గురించి ప్రవచన రూపంలో చెప్పాడో వాటిని అనుసరించమని కోరుతున్నాడు. అందుకని విశ్వాసం, మంచి మనస్సాక్షి, నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనాల చొప్పున ఈ మంచి పోరాడాలి. ఇది మంచి పోరాటము. క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన పోరాటము మంచి పోరాటము. ఎవరితో మన పోరాటము? అపవాదితో, సాతానుతో, తర్వాత దురాత్మల సమూహములతో, ఆ తర్వాత ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులు, నాయకులు, సాతాను చెప్పు చేతులంటే అధికారులతోటి మన పోరాటము రక్త సంబంధమైనది కాదు. ఆ తర్వాత ఇంకెవరితో పోరాటము?
పాపంతో పోరాటము, శోధనతో పోరాటము, ఇంకా దేంతో పోరాటము, లోకంతో పోరాటము, ఇంకా దేంతో పోరాటం, మన శరీర కోరికలతో పోరాటము, ఆత్మ సంబంధమైన మంచి పోరాటం. ఒక క్రైస్తవునిగా విశ్వాస సంబంధమైన పోరాటం చేస్తే, ఒక క్రైస్తవ విశ్వాస పోరాటాన్ని మరణం వరకు నమ్మకంగా, క్రీస్తు వచ్చేంత వరకు నమ్మకం ఉంటే అది మంచి పోరాటం. ఈ లోకంలో వాటర్ ట్యాంకర్ వస్తే స్త్రీలు పోరాటం మామూలుగా ఉండదు పోరాటము. అది పెద్ద పోరాటం ఏం కాదు సహోదరుల. ఎక్కడన్నా ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటే పోరాటం మామూలుగా ఉండదు. చూసారా, ఇవన్నీ కూడా సరైన పోరాటాలు కాదు. కొంతమంది దేశం కోసం పోరాడుతూ ఉంటారు. అంతకంటే కూడా గొప్ప మంచి పోరాటం ఉంది. అదేంటంటే క్రైస్తవ విశ్వాస పోరాటము, మరణం వరకు నమ్మకుండా క్రీస్తు యొక్క సువార్త ప్రకారం జీవించడం, క్రైస్తవునిగా జీవించడం, దేవుని కుమారుడుగా కుమార్తెగా జీవించడం, క్రీస్తు యొక్క సహోదరులుగా, క్రీస్తు యొక్క శిష్యులుగా, క్రీస్తు యొక్క రాజ్యంలో పౌరుడుగా, సైనికుడిగా పోరాటం అనేది మంచి పోరాటం. దీనికి మంచి బహుమానం ఉంది, శాశ్వతమైన కిరీటం ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. మంచి పోరాటం వల్లని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు ఇస్తున్నాను. మంచి పోరాటం ప్రోత్సహిస్తున్నాడు. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, అదిగోండి సహోదరులారా, కొంతమంది ఉన్నారు. తిమోతి రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, తీతు రాసిన పత్రికలు కూడా కొందరు తొలగిపోయారు. కొంతకాలం బాగానే ఉన్నారు, తర్వాత తొలగిపోయారు. వాళ్ళ గురించి చెప్తూ ఉంటాడు. మనం అట్లా ఉండకూడదు. అంటే అర్థం ఏంటి? రక్షణ పొందిన తర్వాత నువ్వు సువార్తకునిగా కూడా ఉండొచ్చు, బోధకునిగా, ఆ తర్వాత కూడా తప్పిపోవచ్చు. బోధకుడని అంత తెలుసు కదా? లేదు, నువ్వు రక్షణ పొంది కొంతకాలం నమ్మకం ఉంటే సువార్తకుని వాక్యం నేర్చుకుని తప్పిపోవచ్చు. చూసారా సహోదరులారా, బాధకర విషయం. ఇట్లాంటి వాళ్ళు ఉంటారని చెప్పాడు. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, మనస్సాక్షిని ఏం చేశారు? త్రోసేశారు. మనస్సాక్షి చెప్తుంది వాళ్ళకి, అయినప్పటికీ కూడా నెట్టేశారు బయటికి. ఇక్కడే వాత వేయబడిన మనస్సాక్షి అన్నారు. అంటే మనస్సాక్షి చెప్పి అలసిపోయింది. వాత వేయబడిన స్పర్శ లేదు, స్పందన లేదు. ఇటువంటి మనస్సాక్షి మనం కలిగి ఉండాలి. మనం ఎట్లాంటి మనస్సాక్షి అంటే మన నిర్మలమైన మనస్సాక్షి, సున్నితమైన మనస్సాక్షి, పవిత్రమైన మనస్సాక్షి మనం కలిగి ఉండాలి. తర్వాత చూడండి సహోదరులు, కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. ఓడ బద్దలైపోయేటువంటి అర్థం ఏంటంటే క్రైస్తవ విశ్వాస జీవితం ఓడతో పోల్చబడింది. ఓడ ఒడ్డు నుంచి సముద్రంలోకి వెళ్తుంది. గాలి, తుఫాన్లు, అలలు వస్తుంటే చిన్నగా వెళ్ళి గమ్యం చేరుకోవాలి ఓడ. అట్లనే క్రైస్తవ విశ్వాసం బాప్తిస్మం దగ్గర నుంచి మరణించేంత వరకు, లేదా క్రీస్తు వచ్చేంత వరకు విశ్వాస యాత్రని ఈ లోకంలో, ఈ జలంలో, ఈ సముద్రంలో నడిపించుకోవాలి. కానీ ఏమైంది? ఈ ఓడ కొంత దూరం వెళ్ళిన తర్వాత బద్దలైపోయి నీటిలో మునిగిపోయింది. అట్లాంటి విశ్వాసాన్ని విడిచిపెట్టి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోవటం. దేమా ఇహలోకమును ప్రేమించి నన్ను విడిచిపోయాడు అని చెప్పారు కదా, అట్లా అనమాట. బద్దలైన వారి వల్ల వీళ్ళు ఎవరంటే, వీళ్ళు సువార్తికులు కొంతకాలం బాగుండి తొలగిపోయారు. ఎట్లా తొలగిపోయారు? వీళ్ళు తప్పుడు బోధ చేస్తూ తొలగిపోయారు. అది వీళ్ళు చేసింది. వీళ్ళు తప్పుడు బోధ చేశారు. అది చెప్పాడు చూడండి తర్వాత. వారిలో హుమెనయును అలెగ్జాంద్రును ఉన్నారు అన్నాడు. చూసారు ఎవరంట? హుమెనయును, అలెగ్జాంద్రును. హుమెనయును గురించి మరలా 2వ తిమోతి 2వ అధ్యాయము 17-18 వచనాలు చెప్పాడు. ఈ హుమెనయును అంట పునరుద్ధానం గతించిపోయిందని బోధిస్తున్నాడు, తప్పుడు బోధ చేస్తున్నాడు అని కూడా చెప్పాడు అక్కడ. అంటే వీళ్ళు బోధకులాగా కనపడుతున్నాడు. తర్వాత ఈ అలెగ్జాంద్రు గురించి ఎక్కడుందంటే 2వ తిమోతి 4వ అధ్యాయం 14-15లో ఉంది. పౌలు మాటలను బహుగా ఎదిరించాడంట. క్రీస్తు సువార్తను బహుగా ఎదిరించాడు నా మాటలని కూడా చెప్పాడు పౌలు గారు అక్కడ. వీళ్ళిద్దరూ బోధకులు, తప్పిపోయినటువంటి బోధకులు అని చెప్తున్నాడు. ఈ పత్రికలో సువార్తకు రాసిన పత్రిక ఇదే ఉంటుంది. అంతా అబద్ధ బోధకుల గురించి, అబద్ధ బోధ గురించి. ఎందుకంటే సువార్తలు తెలుసుకోవాలి కాబట్టి ఈ విషయాలు. హుమెనయును, అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషిస్తూ ఉన్నారంట పౌల్ని కానీ, లేకపోతే మిగతా సువార్తకుల్ని. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించుకుని. అంటే అర్థం ఏంటంటే వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై అంటే అర్థం ఏంటంటే శిక్షణ పొందటానికి, లేకపోతే నేర్చుకోవడానికి సాతానికి అప్పచెప్పాను నేను. వీళ్ళు నేర్చుకోవాలని. అంటే అర్థం ఏంటి? వీరిని దూషింపకుండా శిక్షింపబడుటకై సాతానికి అప్పగించారంటే అర్థం ఏంటంటే, మీరు ఖాళీగా ఉన్నప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి 13 వచనాలు చదవండి. 5వ అధ్యాయం మొత్తం. అక్కడ ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు అతన్ని సంఘంలో నుంచి వెలివేయటమే సాతానికి అప్పచెప్పటం అని అక్కడ మనం చూస్తున్నాం. అట్లానే ఈ అబద్ధ బోధకుల్ని మేమేం చేసాం? సంఘంలో నుంచి వెలివేసాము,
సాతానికి అప్పచెప్పాము. ఇప్పుడు సాతానికి అప్పచెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి? ఈ వెలివేశారు కాబట్టి బాధతో దుఃఖంతో ఎందుకు మమ్మల్ని వెలివేశారని బాధపడుతూ మనసు మార్చి ఇప్పటి నుంచి మేము ఆ విధంగా తప్పుడు బోధ చేయమని తిరిగి రావాలి. వాళ్ళు తిరిగి రావాలని వెలివేశాడు కానీ పౌలు గారు సంఘము ద్వేషంతో కాదు. సహోదరి సహోదరులారా, మరి మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, ఆ వ్యభిచారం చేస్తున్న జాగ్రత్తం చేస్తున్న వాడిని వెలివేశారు. అతను మరలా మనసు మార్చుకుని వచ్చినట్టుగా 2వ పత్రికలో ఉంది, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక కదా. అట్లానే వీళ్ళు కూడా ఈ తప్పుడు బోధకులు మరలా తిరిగి వస్తారనే ఉద్దేశంతో వాళ్ళని వెలివేశాను అని సాతానికి అప్పచెప్పాను. ఎందుకంటే నేర్చుకోవాలని సాతానికి అప్పచెప్పాను. వాళ్ళ ఆత్మ నశించాలి, నేను సాతానికి అప్పచెప్పలే, వెలివేయలా. వాళ్ళ ఆత్మ రక్షించబడాలని వారిని సాతానికి అప్పచెప్పాను, వెలివేశామని అక్కడ చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఎక్కడ కూడా చెప్తూ ఉన్నాడు. పౌలు గారి ప్రేమ చూడండి. వెలివేయటం విషయంలో వారిలో హ్యూమెన్ అలెగ్జాండర్ ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షణ పొందటానికి నేర్చుకోవటానికి వీరిని సాతానుకు అప్పగించుకుని. అంటే పౌలు ఎందుకు వెలివేశారంటే వాళ్ళు ఆ దుఃఖంతో మనసు మార్చుకొని తప్పు బోధన వదిలిపెట్టి మరలా సత్యంలోకి వస్తారని. అంతేకాని వాళ్ళ ఆత్మ రక్షించబడాలని ఆయన వెలివేశారు కానీ నిత్య శిక్ష గురాలనే ఉద్దేశంతో కాదు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. పౌలుకి తోటి క్రైస్తవులు, తప్పిపోయిన క్రైస్తవుల పట్ల ఉన్న ప్రేమ ఏంటో ఇక్కడ మనకి కనపడుతూ ఉన్నది. సహోదరి సహోదరు, ఈ విధంగా మరి సువార్తికులారా మనకి ఎక్కువ విషయాలు ఉన్నాయి ఈ పత్రికలో. సువార్తికులకి ఎక్కువ విషయాలు, అబద్ధ బోధకుల గురించి, అబద్ధ బోధ గురించి, సువార్తికుల ప్రవర్తన గురించి, సువార్తికుల సంఘంలో కలిగి ఉండాలి సంబంధ బాంధవ్యాల గురించి, ఏం బోధించాలి, ఎలా నడుచుకోవాలి, ప్రత్యేకంగా క్రీస్తు యొక్క సువార్తను బోధించు. మిగతావన్నీ కూడా ఏమేంటి, కల్పనా కథలు కానీ, లేకపోతే వంశావళులు కానీ, సత్యమునకు భిన్నమైన బోధలు కానీ, ముచ్చట్లు కానీ, ధర్మశాస్త్రం క్రైస్తవు మీద రుద్దటం కానీ ఇట్లాంటివి చేయొద్దు. తిమోతి, క్రీస్తు యొక్క సువార్తనది హితబోధ, క్రీస్తుకి విశ్వాసం, దేవుని ఏర్పాటు ఉంది, క్రొత్త నిబంధన, దాన్ని బోధించాలి అని పౌలు తిమోతికి తెలియచేస్తూ ఉన్నాడు. సహోదరి సహోదరు, ఇదండి 4వ భాగం. విశ్వాసం మంచి పోరాడము అని చెప్పాడు కదా, 17 నుంచి 20 వచనాలు. ఈ విషయాలు మనం చూస్తూ ఉన్నాం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. అక్కడే తిమోతి 6:12 కూడా చెప్తారు కదా, విశ్వాసం మంచి పోరాడము, నిత్య జీవం చేపట్టము. అందుకు నీవు పిలువబడ్డావని చెప్పాడు. మనం నిత్య జీవం పొందటమే మన గురి. దేవుడు క్రీస్తు యేసులో నిత్య జీవం ఇస్తున్నాడు. క్రీస్తు యేసులోకి రావాలి, క్రీస్తు యేసులో మరణం వరకు నమ్మకం ఉంటే నిత్య జీవం ఇస్తున్నాడు పరలోకంలో. ఆ నిత్య జీవం కొరకు మనం మంచి పోరాడాలి అనేటువంటి విషయం మనం చూడాలి. అంటే క్రైస్తవ జీవితము పోరాటంతో కూడినటువంటిది. క్రైస్తవ జీవితము ఒక సైనికుల్లాగా యుద్ధానికి సంబంధించి, ఆత్మ సంబంధించిన యుద్ధంలో మనం ఉన్నాము. అనుదిన పోరాటం ఇది అనుదిన జీవితము, ఇది అనుదిన ప్రయాణము. ఇది ఒక సముద్రంలో ప్రయాణిస్తున్నటువంటి ఓడ టైపు ఈ ప్రయాణము. గమ్యస్థానం చేరేంత వరకు చాలా జాగ్రత్తగా ఓడను నిరూపించుకోవాలి, గమ్యం చేరాలి, నిత్య జీవం చేపట్టేటువంటి ప్రయాణం ఇది అని పౌలు యవనస్తుడైన తిమోతికి చెప్తున్నాడు. అందుకనే విశ్వాస సంబంధమైన పోరాటము, విశ్వాసం నిమిత్తం పోరాటము అని దీనికి మనం హెడ్డింగ్ పెట్టాం 1వ అధ్యాయం కదా. క్రైస్తవ విశ్వాసం నిమిత్తం పోరాటం, విశ్వాస పక్షముగా పోరాటం అని చెప్పాం. అటువంటి పోరాటం సువార్తను మనం చేయాలి. మరి సంఘ సభ్యులు కూడా అటువంటి విషయాలు నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. దయచేసి సహోదరులారా కంఠస్థ వచనాలు రాసుకోండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం కంఠస్థ వచనము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనము. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది, అట్టి వారు నేను ప్రధానుడను. ఇంకొక వచనం కంఠస్థ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగములు కలుగునుగాక, ఆమేన్ అనేటువంటిది కూడా కంఠస్థ 2 వచనాలు కంఠస్థ వచనాలు. దయచేసి ఇవి మార్క్ చేసుకోవాల్సిందిగా కోరుచూ ఉన్నాను. ప్రభుత్వం అయితే వచ్చే పాఠంలో మనము 2వ అధ్యాయాన్ని ధ్యానిద్దాం, సిద్ధపడవలసిందిగా కోరుచున్నాను. ఇంతవరకు కూడా ఈ గంట సేపు ఎంతో జాగ్రత్తగా విన్నందుకు మీ అందరి కృతజ్ఞతలు. ఈ విషయాలు సువార్తికులకి, క్రైస్తవులకు, సంఘాలకు ఆశీర్వదకరంగా, దీవెనకరంగా ఉండాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను.